కీర్తనలు 119వ అధ్యాయం 1 నుంచి 8వ వచనం వరకు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానం కలుగనేరదు. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకము. ఈ కీర్తన 119వ అధ్యాయం 176 వచనాలు ఉన్నాయి. దీనిలో 176 వచనాలు కూడా 22 భాగాలుగా విభజించబడ్డాయి. ఆ 22 భాగాలుగా విభజించబడినటువంటి అది ఏ ప్రాతిపదికన అనగా హెబ్రీ భాషలో ఉన్నటువంటి అక్షరములు 22 అక్షరాలు. 22 అక్షరాలతో ఒక్కొక్క అక్షరంతో మొదలైనటువంటి ఆ 8 వచనాలు, లేక ఆ వచనం ఆధారంగా మొదలుపెట్టబడినటువంటి ఒక్కొక్క 8 వచనాలు, అలా 22 వచనాలు వెరసి 176 వచనాలు మొత్తం చెప్పబడ్డాయి. ఈ కీర్తనకర్త ఎవరు అనేటువంటిది కీర్తన ఒక్కణలో రాయబడలేదు. కానీ ఈ కీర్తనలో చెప్పబడినటువంటి 176 వచనాలలో కేవలం 2 వచనాలు తప్ప మిగిలిన 174 వచనాలు కూడా దేవుని యొక్క వాక్యంని వివరిస్తూ దాని యొక్క గొప్పతనాన్ని మనకు తెలియపరుస్తూ మాట్లాడినటువంటి మాటలు ఈ 174 వచనాల్లో ఉన్నాయి. ఆ 2 వచనాలు ఎక్కడున్నాయంటే 122వ వచనంలో మేలు కొరకు నీ సేవకునికి పూట పడము, గర్విష్ఠులను బాధింపయందురు కాక. తర్వాత 132వ వచనంలో నీ నామమును ప్రేమించు వారికి నువ్వు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపు. ఈ 2 వచనాల్లో తప్ప మిగిలిన వచనాలన్నిటిలో కూడా దేవుని యొక్క వాక్యం యొక్క గొప్పతనాన్ని గురించి, ఒక మనిషిలో ఆ వాక్యం ఎటువంటి కార్యం చేయగలదో దాని గురించి వివరించబడింది. ఇలా గనక మనం చూడగలిగినట్లయితే మొట్టమొదటి వచనంలో యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. తర్వాత 2వ వచనం ఆఖరిలో కూడా పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. ఈ కీర్తన మొదటిలో ఈ ధన్యత అనేటువంటి దానిని గురించి చెప్పబడింది. కీర్తన 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ కూడా కీర్తనలో మొదటి అధ్యాయంలోనే ఈ దేవుని యొక్క ధర్మశాస్త్రమునందు దివారాత్రము ఆనందించువాడు ధన్యుడు అని కూడా వ్రాయబడింది. దాని తర్వాత ఇంకొక చోట చూస్తే కీర్తన 32వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఇలా దేవుని చేత నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని మన దేవుడు మనలో ఉంచినటువంటి ఆత్మ దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా చక్కగా కలపబడి ఆయన ద్వారా నడిపించబడుతున్నటువంటి దానిని మనం ధన్యతగా చెప్పవచ్చు. ఎందుకనగా ఈ లోకంలో ఈ శరీరము, ఈ ప్రాణము, ఈ 2 విషయాలు కూడా ఎప్పుడూ నిజమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని మనం ఏమి కలిగి ఉన్నప్పటికీ, ఏమి లేకపోయినప్పటికీ కూడా సంతృప్తి చెందలేము. ఈ నిజమైనటువంటి ధన్యత అనేటువంటిది దేవుడు ఒక మనిషిని సృష్టించుటలో కలిగినటువంటి ఉద్దేశం, అది నెరవేర్చబడగలగటానికి దేవుడు మన పక్షంగా జరిగించినటువంటి ఒక గొప్ప, తన కుమారుని ద్వారా జరిగించిన గొప్ప కార్యం. తర్వాత ఆయన వాగ్దాన ప్రకారంగా ఇక్కడికి భూలోకానికి పంపించబడినటువంటి పరిశుద్ధాత్మ మనలను తాకి వెలిగించి తండ్రితోటి సంబంధంలోనికి తీసుకొని రాగలిగి ఆయనలో ఉన్నటువంటి వెలుగు ప్రకారంగా మన జీవితాలను జీవించగలగటం అనేటువంటిది నిజమైన ధన్యత. దానికి ఆధారంగా ఈ మొదటి అధ్యాయంలో దివారాత్రము ధర్మశాస్త్రమును ఆనందించువాడు ధన్యుడు, 32వ అధ్యాయంలో పాపములు పరిహారం అందినవాడు ధన్యుడు, 118వ అధ్యాయంలో ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు.
ఈ నడుచుకున్నటం అనేటువంటిది, నిర్దోషంగా నడుచుకున్నటం అనేటువంటిది మనిషి దేవుని యొక్క ఆత్మ యొక్క ప్రభావం లేకుండా, అతనిలో పని చేయకుండా ఎవరు కూడా దేవుని ఎదుట నిర్దోషంగా నడవలేరు. మనిషి ఈ లోకంలో జీవిస్తూ ఈ శరీరంలో ఉన్నంతకాలం ఈ ప్రాణ సంబంధమైనటువంటి జీవితం మనలో ఈ లోకంగా మాత్రమే జీవించటానికి, ఈ లోక సంబంధంగా జీవించడానికి ప్రేరేపణ కలుగు చేస్తున్నది. కానీ మనకు అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నటువంటి ఆత్మను వెలిగించి దేవుని యొక్క వెలుగులోనికి తీసుకుని వచ్చి ఆయన దృష్టిలో అంగీకారయోగ్యమైనటువంటి మార్గమును మనం ఎరుగునట్లుగాను, ఎరిగిన తరువాత దేవుని యొక్క వాక్యం యొక్క ప్రభావంలో ఏ విధంగా ఈ లోకంలో జ్ఞానయుక్తంగా నడవాలో అది నేర్చుకున్నట్లుగాను మనకు సహాయపడి ఆయన దృష్టిలో నిర్దోషంగా నడవటానికి మనకు కృప చూపించేవాడుగా ఉంటాడు. అలా అభ్యాసం చేసి, అలా వెలిగించబడి ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని కలిగి ఈ లోకంలో ఈ తాత్కాలికమైనటువంటి ఈ జీవన సమయంలో దేవునికి ఇష్టకరంగా నడుచుకున్నట అనేటువంటిది అభ్యాసం చేయగలగటానికి పొందినటువంటి కృప ఏదైతే ఉన్నదో అది మనం ధన్యతగా చెప్పవచ్చు. అది కాకుండా ఈ లోకంలో ఏదైనా మనం వేరే వాటిని దేవుని ద్వారా పొందినప్పటికీ కూడా దీనితో సమమైనవి కావు. తర్వాత 3వ వచనం, వారు ఆయన మార్గములలో నడుచుకొనుతూ ఏ పాపమును చేయరు. కనుక ఈ వాక్యాన్ని గైకొని ఆయన మార్గములను వెతికి తెలుసుకొని దానిలో నడుచుకొనుచు, అంటే దేవుని యొక్క క్రమం, పాపం అనగా ఏది ఆజ్ఞలను అతిక్రమించడం అనేటువంటిదే పాపం. దేవుని యొక్క వెలుగు తెలిసిన తరువాత చేయకుండా ఉండటం అనేటువంటిది పాపం. కనుక ఆ 2 విషయాలలో ఏదైతే దేవుని యొక్క వాక్యం పాపం అని మనకు వివరణిస్తున్నదో, ఈ మార్గంలో నడుచుకునటానికి మనకు పరిశుద్ధాత్మ ద్వారా వెలిగించబడిన మనము దేవుని యొక్క మార్గాన్ని చీకటిలోనూ, ఇక్కడ ఈ లోకంలోనూ అంధకార సంబంధమైనటువంటి రాజు సాతానుడు ఏలుతున్నటువంటి దేశంలో మనము దేవుని ఎదుట ఏ విధంగా నిర్దోషులుగా నడుచుకోవాలో ఆ వెలుగును కలిగి ఆ ఆత్మ ద్వారా శక్తిని పొంది పునరుద్ధాన జీవం ద్వారా నడవగలగటానికి పనికి రాగలిగినటువంటి ప్రభావితమైనటువంటి విధంగా మనకు ఈ వాక్యము చక్కగా వెలుగునిచ్చేదిగా ఉంటున్నది. తర్వాత 5వ వచనంలో చూస్తే, ఆహా, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించున్నావు. మొట్టమొదటి నుంచి కూడా దేవుడు మొదటిలో ఆదాము హవ్వలను సృష్టించిన తరువాత ఈ ఏదోను వనమును కాచి, అది ఒకటి. రెండవది, ఆ మంచి చెడు జ్ఞాన వృక్ష ఫలం యొక్క ఫలాన్ని తినవద్దని ఆ 2 ఆజ్ఞలు దేవుడు వారికి అనుగ్రహించాడు. ఆ ఏదోను తోటను కాయమన్నాడు, ఈ ఫలాన్ని తినవద్దని చెప్పాడు. అప్పుడు ఏదైతే ఆదాము హవ్వలు ఈ ఏదోను తోటను కాచే విషయంలో కానీ ఆ ఫలాన్ని తినే విషయంలో కానీ తప్పిపోయారో, అప్పటి నుంచి మనిషి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఆయన మనకు అనుగ్రహించిన ఆజ్ఞలను గైకునే విషయంలో తప్పిపోతూనే ఉన్నాడు. కనుక ఇక్కడ మరలా ఈ కీర్తనకారుడు, నీవు మాకు ఆజ్ఞలు ఏవైతే ఇచ్చావో వాటిని జాగ్రత్తగా గైకొనవలనని మాకు ఆజ్ఞాపించుతున్నావు. తర్వాత, నీ కట్టడలను గైకొనినట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నేను ఏదైతే నువ్వు చెప్తున్నావో, ఆదాముకైతే ఆ ఏదోను తోటను కాయమని ఆ ఫలాన్ని తినవద్దని చెప్పినట్లుగా, ఇప్పుడు ఆత్మలో వెలిగించబడి రక్షణ పొందినటువంటి విశ్వాసులమని పిలువబడుతున్న మనము ఆయన కట్టలను గైకొని ఆయన కోరిన విధంగా మన ప్రవర్తన స్థిరపడి ఉండిన యెడల ఎంత మేలు అని కీర్తనకారుడు చెప్తున్నాడు. కనుక ఆ కీర్తనకారుడి యొక్క అనుభవంలో, ఆ ప్రవర్తనలో స్థిరపడి ఉండినటువంటి అనుభవంలో కొరత ఉన్నట్లుగా కనబడుతున్నది. అతనిలో నడవాలనేటువంటిది, దేవుని యొక్క వెలుగులో ఉండాలనేటువంటిది, తన ప్రవర్తన అంతటా కూడా దేవుడికి అంగీకారయోగ్యమైన జీవితాన్ని గడపాలనేటువంటి మనసు కలిగి ఉన్నప్పటికీ కలిగినటువంటి హెచ్చుతగ్గుల యొక్క స్థిరత్వం లేకుండా ఉన్నటువంటి ఒక సరళి అతని జీవితంలో కనబడుతున్నట్లుగా మనకు తోస్తున్నది అతను రాసిన దాన్ని బట్టి. అది మన అందరి అనుభవం కూడా చాలాసార్లు. కొన్నిసార్లు ఆత్మ యొక్క ప్రభావం చేత దేవుని యొక్క విషయాలను అర్థం చేసుకున్న మనము ఎంతో ఈ లోక సంబంధమైన విషయాలలో త్యాగభరితమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఆయనను వెంబడించి ఆయన మార్గంలో నడవాలనేటువంటి ఆశతో ముందుకు సాగే విషయాలలో ఊగిసలాటలు, హెచ్చుతగ్గులు, అస్థిరత్వం ఇవన్నీ కూడా మన అందరి జీవితాలలో కూడా కనబడతాయి. కనుక అతని యొక్క ప్రార్థన,
మా ప్రవర్తన నీ ఆజ్ఞలు గైకొనున్నట్లుగా స్థిరపడి ఉండిన ఎడల ఎంత మేలు అనగా అది లేదనేది చెప్తున్నాడు అతను. అది మన అందరి జీవితంలో కూడా అలాగే కనపడుతున్నది. తర్వాత 6వ వచనం, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగనేరదు. కనుక నువ్వు చెప్పినటువంటి ఆజ్ఞలన్నిటినీ కూడా యథార్థమైన హృదయంతో కనుక గైకొనినట్లయితే నేను నీ సన్నిధిలో నిలబడినప్పుడు నేను సిగ్గుతో తల వంచవలసిన అవసరం కానీ అవమానపడవలసిన అవసరం కానీ ఉండదు. ఎందుకనగా నేను ఆ విధంగా జీవించాలని, నడవాలని, నా ప్రవర్తన అంతా కూడా నీ దృష్టికి నిర్దోషమైనదిగా ఉండాలని, లేని ఎడల ఒక దినమున నాకు తీర్పు తీర్చే దేవుడుగా ఉన్నావనే విషయాన్ని నా గమనానికి నేను ఆత్మ తీసుకొని వస్తుండగా నేను ఆ విధంగా ఉండాలనేటువంటిది నేను కోరుతున్నాను. నువ్వు కూడా నీ ఆజ్ఞలు గైకొనాలని నువ్వు కోరుతున్నావు. అప్పుడు నేను ఆ విధంగా నడిచినట్లయితే నేను నీ ఎదుట నిలబడినప్పుడు నాకు అవమానం కలగదు, నీకు కూడా మహిమ కలుగుతుంది, నన్ను కూడా మహిమలో ప్రవేశపెట్టగలవు. లేని ఎడల నేను అవమానము పొందే అవకాశం ఉన్నదని చెప్తున్నాడు. 7వ వచనం, నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ఇంకొకటి కూడా చూడండి, ఇలా నాలో ఉన్నటువంటి లేమిని గురించి మాట్లాడుతున్నటువంటి కీర్తనకారుడు నేను ఎప్పుడు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలను అనేటువంటిది కూడా చెప్తున్నాడు. తర్వాత ఏ హృదయంతో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనే ఆశ అతనిలో ఉన్నది కూడా చెప్తున్నాడు. కనుక మనం ఆరాధనకు కూడి వచ్చినప్పుడు చాలాసార్లు అనేక విషయాలలో దేవుడు మన పక్షంగా చేసిన ఉపకారములు, మేళ్లను గుర్తు చేసుకుంటూ స్తుతులు చెల్లిస్తాం. కానీ దానికి కావలసినటువంటి ఒక హృదయాన్ని గురించి అతను చెప్తున్నాడు. అది నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు. ఈ నీతిగల అనేటువంటి న్యాయ విధులు నేర్చుకుంటున్నట్లుగా మన జీవితంలో కనబడుతున్నట్లయితే, అంటే అది మెట్టుకు అంతకంతకు మన జీవితంలో దేవుని నీతి కార్యములు, నీతి ఫలములు ఆ రెండూ కూడా చక్కగా ముందుకు సాగించబడుతున్నటువంటి అనుభవంలో కనుక మనం జీవిస్తున్నట్లయితే అప్పుడు నేను నీకు యథార్థమైన హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను అని చెప్తున్నాడు. అలా కాని పక్షంలో, అంటే నీతిగల నీ న్యాయ విధులు నేర్చుకున్నప్పుడు, లేక దేవుని దృష్టిలో అంగీకారయోగ్యమైనటువంటి కార్యములను నేను నా జీవితంలో ఇక్కడ ఈ మట్టి శరీరంలో ఈ ప్రాణ సంబంధమైనటువంటి భూమి మీద జీవించే సమయంలో నేర్చుకుంటూ వాటిలో కనుక నేను అభివృద్ధి చెందుతున్నట్లయితే అని అర్థం. అప్పుడు నువ్వు నన్ను యథార్థ హృదయంతో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలను. నీ కట్టడలను నేను గైకొందును, నేను బొత్తిగా విడకము. కానీ ఇప్పుడు నాలో ఉన్నటువంటి లేం ఏదైతే ఉన్నదో నేను ఒప్పుకుని చుండగా మరలా ఒక కృత నిశ్చయంతో దేవుని ఎదుట తన హృదయంలో ఉన్నటువంటి భారాన్ని ప్రార్థనా రూపకంగా దేవుడి దగ్గరికి తీసుకొస్తున్నాడు. నేను నీ కట్టడలను గైకొంటాను కనుక నువ్వు నన్ను విడనాడవద్దు. కనుక నాలో ఉన్నటువంటి లోపము, అస్థిరత్వం సరైన విధంగా స్థిరమైన హృదయంతో యథార్థమైన మనసుతో నీతో వెంబడించినటువంటి హృదయం ఏదైతే ఉన్నదో దానిని బట్టి నీ యొక్క కృపా గుణమును చొప్పున నన్ను కరుణించి నన్ను విడనాడవద్దు అని చెప్తున్నాడు. కనుక అది చివరిలో అతడు చేసినటువంటి ప్రార్థన. కానీ ఒక విషయాన్ని ఈ 8 వచనాలలో మనం గట్టిగా చూడవలసినటువంటిది ఒకటి ఉంది. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకుంటున్నప్పుడు, మొట్టమొదట్లో దేవుడు ఆదాము హవ్వలను చేసినప్పుడు వారు పాపము లేనివారుగాను, తర్వాత మరి దేవుడి యొక్క కార్యములను చేయటానికి వారికి అవకాశం ఇవ్వబడింది. అనగా ఆ వృక్షఫలాన్ని తినవద్దని చెప్పినప్పుడు తినకుండా ఉండగలిగినటువంటి విధంగా వారు కనుక లోబడి ఉన్నట్లయితే దేవుని యొక్క నీతి కార్యమును జరిగించిన వారని చెప్పవచ్చు. కానీ ఆ విధంగా వారు లోబడలేదు కనుక ఇక వారు పాప స్వభావంలోనికి తీసుకొని రాబడ్డారు. వాళ్ళు వచ్చారు. పాపము ఒక మనిషి ద్వారా, అంటే ఒకని అవిధేయత వలన పాపము అనగా పాపము వారి స్వభావములలో ప్రవేశించి దాని ద్వారా మనుషులందరమైన మనందరం కూడా ఆ పాప స్వభావాన్ని సంతరించుకొని ఈ లోకంలో జీవిస్తున్నాం. కనుక మనం చేసినటువంటి పాపములను బట్టి మనం పాపులం కాదు, కానీ మనము ఆదామును పోలి పాపం చేయనప్పటికీ కూడా ఆదామును బట్టి పుట్టిన మనందరం కూడా అతనిలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని ధరించుకుని ఉన్నాం. కనుక ఈ పాప స్వభావాన్ని ధరించుకున్న మనందరం కూడా ఏ విధంగా నీతి కార్యములను జరిగించాలనేటువంటిది నేర్చుకోగలం. అది మనలో ఉన్నటువంటి సహజమైన
ప్రకృతి సంబంధమైన మనిషిని యొక్క స్వభావానికి విరుద్ధమైనది. కానీ వాక్యాంగంలో కనుక మనం చూసినట్లయితే మొట్టమొదటిగా అది నోవాహును గురించి చెప్పబడింది. నోవాహు దేవుని దృష్టిలో నీతిమంతుడని రాయబడింది. అది ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలోను, తర్వాత 7వ అధ్యాయం 1వ వచనంలోను, తర్వాత అబ్రహామును గురించి చెప్పబడినప్పుడు అబ్రహాము ఆదికాండం 15వ అధ్యాయం 7వ వచనంలో కూడా, తర్వాత లోతును గురించి కూడా చెప్పబడింది. 2వ పేతురు 3వ అధ్యాయంలో అతడు నీతిమంతుడైన లోతు అని రాసి ఉన్నాడు పేతురు. కనుక ఇలా కొంతమంది నీతిగా జీవించారు. అంటే దేవుడు ఏది కోరుతున్నాడో అది మాత్రమే జరిగించుతూ చేశారు. దావీదు విషయంలో కూడా నేను జరిగించినటువంటి నీతిని బట్టి, నా నీతిని బట్టి దేవుడు నాకు బహుమానం అనుగ్రహించును అని చెప్తున్నాడు కీర్తనలు 18వ అధ్యాయం 20వ వచనంలో. అనగా వారందరూ కూడా ఈ సహజమైనటువంటి దేవునికి విరోధంగా చేసేటువంటి అవినీతి సంబంధమైనటువంటి స్వభావం మనందరిలో ఏదైతే ఉన్నదో దానికి భిన్నంగా జీవించారు. దాని పాత నిబంధనలో కూడా. కొత్త నిబంధనలో పౌలు రాస్తున్నప్పుడు ఏ మనుషుడును దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అని రాయిస్తున్నాడు. కానీ అదే పౌలు రోమాపత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో చదివినప్పుడు దేవుడు నీతిమంతుడును తన యందు విశ్వాసించు వారందరినీ నీతిమంతులుగా తీర్చువాడును అన్నాడు. కనుక వాళ్ళు నోవాహు కానీ, అబ్రహాము కానీ, లోతు కానీ, దావీదు కానీ, ఇంకా మరి ఆ విధంగా జీవించినటువంటి అనేక మంది పాత నిబంధనలో ఉన్నటువంటి అనేక మంది పితరులు కానీ, వారందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునిలో ఉన్నటువంటి శక్తిని, బలాన్ని, జీవాన్ని పొంది దేవుడు కోరిన విధంగా జీవించగలిగారు. నూతన నిబంధనలో మన పాపములన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ద్వారా, ఆయన కార్చిన రక్తం ద్వారా క్షమించబడి కప్పివేయబడి ఉండగా, ఇప్పుడు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేవడం ద్వారా ఆయన యందు నిలిచి ఉన్న మనందరం కూడా ఆయన యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధాన సాదృశ్యాలలో ఐక్యత పొంది ఆయన పునరుద్ధాన జీవాన్ని వరముగా పొందిన మనందరం కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ ద్వారా దేవుడు ఏదైతే నీతిగా, లేక ఆయనకి ఇష్టకరమైనటువంటిదిగా, లేక నిర్దోషమైన విధంగా, లేక మన ప్రవర్తన అంతటిలో స్థిరపడి ఉండటానికి అవసరమైనటువంటి బలాన్ని మనకు ఆత్మ మనకు అనుగ్రహిస్తుండగా ఎటువంటి జీవితం జీవించాలో అతని యొక్క ప్రార్థన, నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకుంటున్నప్పుడు అప్పుడు మాత్రమే ఒక మనిషి నీతిగా దేవుడి యొక్క కార్యములను చేయగలుగుతాడు. సో అది పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తుల యొక్క కోరిక. కొత్త నిబంధనలో కూడా, నూతన నిబంధనలో కూడా పౌలు మిగిలిన వారందరూ కూడా మనం కీర్తనలు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే పెండ్లి కుమార్తెకు మరి సన్నని, తెల్లని, పవిత్రమైన, శుభ్రమైనటువంటి సన్నపు నారబట్టలు ఇవ్వబడ్డాయి. అవి ఆమె యొక్క నీతి క్రియలుగా, పరిశుద్ధుల యొక్క నీతి క్రియలుగా వర్ణించబడ్డాయి. కనుక ఇక్కడ చెప్పబడినటువంటి నేను నీ నీతిని నేర్చుకొనున్నట్లు, కనుక ఎవరెవరైతే ఆ విధంగా నీతి క్రియలు జరిగించుతూ దేవునికి ఇష్టమైన విధంగా వారి యొక్క ప్రవర్తనలో స్థిరపడి దేవుడు యొక్క ఆజ్ఞలను గైకొనడానికి అవసరమైనటువంటి నూతనమైన స్వభావాన్ని ధరించుకొని ఆ స్వభావంలో ఆయనలో నిలిచి ఉండి ఆయన యొక్క పునరుద్ధాన జీవం ద్వారా, ఆత్మ యొక్క ప్రభావం ద్వారా ఆ క్రియలు జరిగించుతూ చివరికి పౌలు ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం వారి పక్షంగా చేసినటువంటి ప్రార్థనలలో మీరు నీతి ఫలములు కలిగి యేసుక్రీస్తు యొక్క దినమునందు ఆయన ఎదుట నిలబడవలనని, అప్పుడు అవమానం మనకి కలగదు. ఈ నీతి క్రియలు అనేటువంటివి దేవుని పక్షంగా దేవుడు కోరుతున్నటువంటి విధంగా జీవించగలగడానికి పనికి రాగలిగినవి. నీతి ఫలములు అనేవి మనము ఇతరుల పక్షంగా దేవుడు ఎటువంటి ప్రవర్తన కలిగి వారికి దేవుడు కోరిన విధంగా మనం ప్రవర్తించి వారి పక్షంగా చూపించాలని కోరుతున్నాడో అవి నీతి ఫలములు. ఈ కీర్తనకారుడు నీతిగా మొదట స్థిరపడి దేవుడు కోరిన విధంగా జీవిస్తూ, దేవుడు కోరినంగా ఇతరుల పక్షంగా వ్యవహరిస్తూ, అప్పుడు అది యథార్థ హృదయం అని చెప్తున్నాడు. అంటే ఆ విధంగా ఉండగలగటానికి తన హృదయంలో నిశ్చయించుకున్నటువంటి మనసుతో దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ మరణ, భూస్థాపన, పునరుద్ధాన సాదృశ్యాలలో ఐక్యపరచబడిన అనుభవంతో
ఆ పునరుద్ధాన జీవము పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావం ద్వారా పాప మరణముల నియమం నుంచి విడుదల పొందినటువంటి అనుభవంతో దేవునికి ఇష్టమైన కార్యములను జరిగించుట అనేటువంటిది నేర్చుకోగలిగినట్లయితే, అలా నేర్చుకోనలేనటువంటిది ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలోనికి అతడు తీసుకొస్తున్నటువంటి ఉదంతాన్ని ఈ మొదటి 8 వచనాలలో వర్ణించబడ్డది. కనుక మనం ఆ విధంగా ఆ అనుభవంలోనికి తీసుకుని రాబడి దేవుడు కోరిన విధంగా మన ప్రవర్తన స్థిరపడి ఉండాలని దేవుని యొక్క చిత్తము ఉద్దేశం ఏంటుండగా ఆ ప్రకారంగా మనం అందరం జీవించగలగడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. మేము ఆ విధంగా జీవించగలగడానికి కావలసిన కృపను మాకు అనుగ్రహించి మీ యొక్క ఉద్దేశాల మేరకు నీతి కలిగిన వారమే జీవించుటకు ఎటువంటి విశ్వాసము మాలో పనిచేయాలో, ఆ పని చేసిన విశ్వాసం ద్వారా ఎటువంటి క్రియలు ఫలములు మేము ఫలించాలో దాని కొరకై మీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.